నేడు భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. దీంతో బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కనీస వేతనం, పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ఓ చందాదారులకు కనీస పెన్షన్ చెల్లించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని, సేవలకు అంతరాయం కలగడంతో పాటు ప్రభుత్వ రంగ కంపెనీలు ఒక రోజు పాటు మూతపడే అవకాశముందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.